హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బనానా చిప్స్ ఎప్పుడు చేసినా క్రిస్పీగా రావాలి అంటే ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిప్స్ కోసం నేను ఇక్కడ 2 అరటికాయలని తీసుకుంటున్నాను. వీటిని మంచిగా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకోవాలి. ఈ వాటర్లో అర స్పూన్ పసుపు, అలానే అర స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 5 మినిట్స్ వాటర్లో ఉంచాక అరటికాయల్ని ఇలాగ చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో అర స్పూన్ ఉప్పు, అలానే అర స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చక్రాలను వేసుకోవాలి. ఈ చిప్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఉప్పు పసుపు కలిపిన వాటర్ని కలిపి పెట్టుకున్నాం కదా, దానిని అర స్పూన్ వరకు ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చిప్స్ మనకి క్రిస్పీగా రావడానికి ఇలా చేయాలండి. పసుపు వేయడం వల్ల చిప్స్ మనకి ఎల్లో కలర్లో కూడా వస్తాయి. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఇంకొన్ని చిప్స్ ఫ్రై చేశాను. మొత్తం వీడియో అయితే పెట్టలేదు. చిప్స్ కలర్ఫుల్గా ఉండడానికి వాటర్లో ఇంకొంచెం పసుపు యాడ్ చేసి ఆ వాటర్ 1 స్పూన్ వేసాను. చూడండి, కొంచెం కలర్ ఎక్కువ వచ్చింది కదా. చిప్స్ బాగా ఎల్లో కలర్లో ఉండాలి అంటే ఇంకొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. మీకు చిప్స్ షేప్స్తో ప్రాబ్లం లేదు అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం పీల్ చేస్తాం కదా పీలర్తో, అలా డైరెక్ట్గా అరటికాయని ఇలా పీల్ చేసుకుంటూ చిప్స్లా వేసుకోవాలి. ఇవైతే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పసుపు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో వాటర్ వేసేటప్పుడు కొంచెం ఫేస్ని దూరంగా పెట్టండి. డైరెక్ట్గా ఆయిల్లో వేయటం మీకు ఇబ్బందిగా ఉంటే ప్లేట్లోకి పీల్ చేసుకొని వాటిని వేసుకోవచ్చు. ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. రౌండ్గా కట్ చేసిన చిప్స్ బాగా కలర్ఫుల్గా కనిపించవు, ఇవి మాత్రం కలర్గా కనిపిస్తాయి. ఈ చిప్స్ మీద నేను కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకో అవసరం లేదు, మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి. కరకరలాడే ఈ బనానా చిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు మీకు కూడా చిప్స్ బాగా వస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.